వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. 2203 కోట్ల రూపాయల పెట్టుబడితో కుప్పంలో 10 సంస్థల ఏర్పాటుకు శ్రీకారం. తిరుపతి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం. ఎర్రచందనం చెట్టు కొట్టాలంటే భయపడే పరిస్థితి తెస్తామని వెల్లడి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనదాస కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. కురబలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా నిలబడ్డారని వ్యాఖ్య. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును తొలిసారి కుప్పంలోనే అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కుప్పానికి కరువును దూరం చేసేలా 700 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి హంద్రినీవా ద్వారా నీళ్లు తెచ్చామని వెల్లడించారు. కుప్పంలో తాగు, సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు పుష్కలంగా లభించనుందని తేల్చి చెప్పారు. కుప్పంలో 7 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఎస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోహియా, మదర్ డైరీ, ఈ రాయ్స్ ఈవీ, ఏఎల్ఈఏపీ మహిళా పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 7 సంస్థలు 2203 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ప్రభుత్వం ఈ 7 సంస్థలకు కుప్పంలో 241 ఎకరాల భూమిని కేటాయించింది. కుప్పం స్థానిక రైతులు, ప్రజలతో ఆన్లైన్లో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం వచ్చిన 7 పరిశ్రమలు కుప్పంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కంపెనీల రాకతో ఈ ప్రాంతం ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 22,330 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. పబ్లిక్ పాలసీతో చరిత్రను తిరగరాయొచ్చునని అభిప్రాయపడ్డారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూరర్, 1 ఫ్యామిలీ 1 ఏఐ నిపుణుడు అనే పాలసీలు చరిత్రను తిరగరాస్తాయని తేల్చి చెప్పారు. త్వరలో కుప్పానికి మరో 8 పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మనం ఒక నాంది పలికాం. ఆ నాందిలో మీరు చూస్తే ఒకేసారి హిండాల్కో, శ్రీజా డైరీ, ఏఎస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోనియా, మదర్ డైరీ, ఈరాస్ ఈవీ, అలీ, ఇవన్నీ కూడా మనం ఒక మహిళా పార్క్ పెట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. ఏదో అన్ని కలిసి ఒకటే ప్రాంతంలో కాకుండా వేరియస్ ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని. మన వాళ్ళల్లో ఉండే స్ట్రెంగ్త్ ఏమన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని లోకల్ పీపుల్కు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. మనం ఇక్కడనే కాదు, అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పోయేసి పని చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇంకొక పక్కన వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం, కోవర్కింగ్ స్పేస్ కూడా తీసుకొస్తాం. అంటే ఎవరైనా సరే ఇంట్లో నుంచి పని చేసుకుంటారు. పని చేసిన తర్వాత ఫిజికల్గా పోవాలంటే ఫ్యాక్టరీస్ అని వచ్చాయి, ఇంకా వస్తాయి. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఇంకా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కంటిన్యూగా కోవర్క్ స్పేస్ క్రియేట్ చేసి వివిధ కంపెనీలకు అక్కడ పనిచేస్తూనే వాళ్ళు కూడా నేర్చుకుంటూ, స్కిల్ నేర్చుకుంటూ ఇంకా పైకి పోయే అవకాశం వస్తుంది. ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే ఇది ఇంకొక చరిత్ర తిరగరాసే నిర్ణయం. ఆ నిర్ణయం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. రెండోది 1 ఫ్యామిలీ 1 ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, ఆర్ యూజ్ అన్న చేయాలి. ఏఐ వాడాలి, వాడుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా ఒక యూస్ కేస్ తయారు చేసే పరిస్థితి పిల్లలకు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను అందుకే డాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నా. ఉపాధి పైన చాలా అవకాశాలు మెరుగవుతాయి. టోటల్గా మన కల్చరే మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా తొందరలోనే ఇంకొక 8 సంస్థలు 6,339 కోట్ల రూపాయలతో అవి కూడా రాబోతున్నాయి. దీనివల్ల పరోక్షంగా, ప్రత్యక్షంగా ఒక 43,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్,
ఫుట్వేర్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎర్రచందనాన్ని నరికి స్మగ్లింగ్ చేస్తున్న వారు దాన్ని ఆపి స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. లేకపోతే ప్రత్యేక ఆపరేషన్ చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే 4 కింగ్ పిన్లను గుర్తించామన్న ఆయన టాస్క్ ఫోర్స్ వారిని పట్టుకుంటామని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఇష్టారీతిన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్న పవన్ దాన్ని అడ్డుకునేందుకు అధికారంలోకి వచ్చాక అనేక చర్యలు చేపడతామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటించారు. తొలుత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్ మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మొక్కలు నాటారు. మామండూరు నుంచి మంగళంకు వెళ్లిన పవన్ అక్కడ ఎర్రచందనం గిడ్డంగులను సందర్శించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గోదాముల్లోని ఎర్రచందనాన్ని పరిశీలించారు. అంతేకాకుండా వాటి రికార్డులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురును పరిశీలించారు. అరుదైన మొక్కలు పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వాచ్ టవర్ నుంచి వెలుగొండ, శేషాచలం అడవులు సరిహద్దులు, స్వర్ణముఖి నది విశేషాలు తెలుసుకున్నారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ కూంబింగ్ వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లర్లు అందరూ మరో పని చూసుకోవాలని హితవు పలికారు. శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనాన్ని ఎవరూ కొనవద్దన్నారు. శేషాచలం అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత శ్రీవారి భక్తులదేనని గుర్తు చేశారు. ఎర్రచందనం చెట్లు పర్యావరణాన్ని కాపాడుతున్నాయని వివరించారు. శేషాచలం అడవుల్లో దాదాపు 2 లక్షల చెట్లు కొట్టేసి ఉంటాయన్నారు. ఎర్రచందనం చెట్టు వెనుక ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉందని హితబోధన చేశారు. ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది, ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు. కానీ తక్కువ క్లోజ్ టు అనదర్ ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరిని లెక్కేది. ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు. అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకని దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం దాన్ని. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు, ఇది ఒక డివైన్, దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళు అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ శాండర్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంట్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే 1 సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది. ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా, రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికీ. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకా రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది, తటపాయిస్తుంది. ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్గా, వెరీ ఫర్మ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా
మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపరు, ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచంద్రాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న 160,000 ఎర్రచంద్రం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారో ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి. ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు. ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికేయ సోదరులందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్. భైరవాణి తిప్ప జలాశయానికి నీరు తెచ్చే కాలువ పనులు కూటమి ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. బీటీ ప్రాజెక్టును ప్రారంభించి తామేనని, పూర్తి చేసేది కూడా తామేనని స్పష్టం చేశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. కరువు సీమలో కార్లు పరుగులు పెట్టించిన చరిత్ర టీడీపీదేనని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కాంస్య విగ్రహ ఆవిష్కరణ 538వ జయంతి కార్యక్రమానికి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా తొలి జయంతిని కళ్యాణదుర్గంలో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన కురబ సామాజిక వర్గీయులతో నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీసీ వర్గీయుల అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అనేక పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. కురబ సోదరులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని, వారిని ఎప్పుడూ తన గుండెలో పెట్టుకుంటారని చెప్పారు. భక్త కనకదాస ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నో కీర్తనలు పాడారని అన్నారు. కనకదాస జీవితం మన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక తత్వవేత్తగా, సర్వకర్తగా సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని తెలిపారు. నందమూరి బాలకృష్ణ 3 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన గొప్ప నేల అనంతపురం అన్న లోకేష్, మా జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామన్నారు. కురబలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా నిలబడ్డారని, 2019 నుంచి 2024 వరకు చీకటి రాజ్యం చూశామని తెలిపారు. చేయాల్సిన అన్ని పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నామన్న ఆయన, కురబలకు గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు నిర్మించామని గుర్తు చేశారు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, 3 కార్యక్రమాలు ఈ రోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ, నా ఒక్కడికే ముద్దల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. సురేందర్ బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు. భైరవ తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు. భైరవ తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ, పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మన జిల్లాలో
నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయంలో మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. అందరం కష్టపడితే రాబోయే 3.5 సంవత్సరాల్లో 3వ స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం. పథకాల స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయటం ప్రధానమని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆశయాల వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. కలెక్టర్ ఏవీఎస్ రెడ్డి హాల్లో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాతో కలిసి వైద్య ఆరోగ్య అమృత్ 1.0, అమృత్ 2.0, జలజీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జననీ సురక్ష యోజన, జననీ శిశు సంరక్షణ కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన తదితర పథకాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే జలజీవన్ మిషన్, అమృత్ పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించి పురోగతికి అవసరమైన కార్యాచరణపై సూచనలు చేశారు. బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లోనూ మరింత చొరవ చూపాలన్నారు. ప్రాథమికంగా ఆరోగ్యం అలాగే త్రాగునీరు సంబంధించినటువంటి అంశాల మీద చాలా లోతుగా సమీక్ష జరిగింది. సమయాభావం వల్ల విద్యకి సంబంధించి రాబోయే వారం 10 రోజుల్లో మళ్ళీ ఒకరోజు ఎక్స్క్లూజివ్గా విద్య మీద తీసుకుందాము అనేటటువంటి సమీక్ష సమావేశం నిర్వహిద్దామని మేము అనుకోవటం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్, కేంద్ర ప్రభుత్వము జాతీయ ఆరోగ్య మిషన్ ఏదైతే ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి వివిధ రకాల పథకాలు, ప్రాజెక్టులు అమలు తీరు ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని మీద మేము సమీక్ష నిర్వహించడం జరిగింది. అధికారులకి వారికి కూడా ఇవ్వవలసినటువంటి సూచనలు, పథకాలని మెరుగ్గా అమలుపరచడం, ప్రాజెక్టులని మెరుగైన రీతిలో వాటిని పూర్తి చేసేదానికి కావాల్సినటువంటి చర్యలు ఏం తీసుకోవాలనేటటువంటి అంశంలో అధికారులకి స్పష్టమైనటువంటి విధానాన్ని తెలియజేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జననీ సురక్ష యోజన అనేటటువంటి కార్యక్రమం, ఏదైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక 1600 రూపాయలు, వారికి సంబంధించినటువంటి ఆ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఆ డెలివరీ అయ్యేటటువంటి సమయంలో వారికి ఆ యొక్క ఏదైతే అవసరాలు వినియోగించుకునే దానికి కావాల్సినటువంటి దానికి ఆ యొక్క 1600 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అమృత్ 1, అమృత్ 2 రెండింటినీ కూడా పూర్తి అయిన తర్వాత ఇంకూడా 39,000 గృహాలకి ట్యాప్ కనెక్షన్ గ్యాప్ చూపిస్తున్నారు. దాన్ని కాకుండా 100కి 100% ఆ 39,000 కాదు, రాబోయే 15-20 సంవత్సరాల్లో కూడా అవసరమైనటువంటి నీటి వనరులు, ఇక్కడ రాబోయేటటువంటి గృహాలకు కావాల్సినటువంటి నీటి అవసరాలను కూడా వాటిని అన్నిటి కూడా లెక్కలోకి తీసుకొని ప్రణాళికలు తయారు చేయాలి అనేటటువంటి దాన్ని కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో మరో 3 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ, 58వ డివిజన్లకు చెందిన 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొత్తం 7,48,358 రూపాయలు విలువైన చెక్కులను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సింగినగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారంతో పేద, మధ్యతరగతి ప్రజలు అప్పుల పాలు కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. అర్హులైన వారికి సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందించేందుకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. 2014 నుండి 2019 కాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో దాదాపు 30 కోట్లు అందజేశామని, మరలా 2024లో ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో మరో 3 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని బోండా ఉమా తెలిపారు. ప్రజలు సమస్యలతో కార్యాలయానికి వస్తే అర్జీలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చెక్కులను తీసుకువచ్చి గౌరవంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సమస్యకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక, ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా అయినాక పేదలకి సమస్యలకి
పరిష్కారం చూపించే విధంగా, ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా పనిచేస్తూ ఉన్నాం. అధికారం అనేది మాకు అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ప్రజలకి జవాబుదారితనంగా పనిచేస్తూ వాళ్ళ కష్టాలు ఎమ్మెల్యే కార్యాలయానికి ఏ సమస్య మీద అర్జీ వచ్చినా ఆ అర్జీకి ఒక పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 30 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలకి సహాయం చేసాం, ప్రజలకి ఆదుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ 17 నెలల కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయలు పైబడి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు తీసుకొచ్చాం. ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయానికి ఆపదలో సహాయం కోసం వచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ చెక్కులు రాపిచ్చి ఈ విధంగా చెక్కులు తీసుకొచ్చి మళ్ళీ గౌరవప్రదంగా వాళ్ళకి ఆఫీస్కి పిలిపించి ఇస్తూ ఉన్నాం. ఈరోజు 58వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు దుర్గారావు, అట్లాగే మన కార్యదర్శి రవికుమారు, అలాగే మాజీ కార్పొరేటర్ సోమేశ్వరరావు, అలాగే మా సుల్తానా, మా డివిజన్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున దాదాపు 7 లక్షల రూపాయలు 11 మందికి చెక్కులు ఇచ్చాం. సంతోషంగా ఉంది. ₹1 దీంట్లో వాళ్ళ ఖర్చు లేకుండా. అక్కడికి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాలంటే వీళ్ళకి ₹500 ఖర్చు అవుద్ది. ఆ ఖర్చు కూడా లేకుండా మా కార్యాలయం నుంచే మా పిఏల్ని పెట్టి, మా మనుషుల్ని పెట్టి అధికారుల దగ్గరికి పంపించి ఈ అర్జీల్ని పరిష్కరించి మళ్ళీ అక్కడ చెక్కులు తీసుకొని మళ్ళీ చెక్కులు తీసుకొచ్చి గౌరవప్రదంగా ఇస్తూ ఉన్నాం. ఇది చాలా సంతోషంగా ఉంది. జవాబుదారితనంగా పనిచేయటం, ప్రజలకి సేవ చేయటం కోసమే మేము ఉన్నాం. ఆ ప్రజలకి సేవ చేసే విషయంలో ఎంత కష్టాన్నైనా, ఎంత ఇబ్బందులైనా, ఖర్చైనా భరించి వాళ్ళకి పనిచేసే విధంగా ముందుకెళ్తాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న పేటీఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. తల్లి చెల్లిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హసనం చేయించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. కల్తీ మద్యంతో 30,000 మంది ప్రాణాలు తీసి ఎందరో తల్లులకు గుండెకోత మిగిల్చారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి వారిని జైలుకు పంపుతూ తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో జగన్ చేయిస్తున్న వికృత చేష్టల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అనురాధ సూచించారు. భాస్కర్ రెడ్డి లాంటి చెంచాలను జగన్ ఎందరిని ప్రయోగించినా వారంతా కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదని తెలిపారు. తలాతోకా లేకుండా అర్థం లేని వ్యాఖ్యలతో మహిళల్ని కించపరిచే మీరు అసలు మనుషులేనా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు కష్టపడి తీసుకొస్తూ ఉంటే, పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఉండాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో దొంగ ఈమెయిల్స్ పెట్టడం, ఆర్బీఐ వాళ్ళకి కూడా దొంగ ఈమెయిల్స్ పంపటం, రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాకుండా చేస్తే తన పరిశ్రమలు బ్రహ్మాండంగా ఉంటాయి అనే ఆలోచన విధానం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలు ఏంటి అని చెప్పి మీ అందరికి ఒక ఆలోచన వచ్చే ఉంటుంది. అతని పరిశ్రమలు ఏమీ లేవు. నకిలీ మద్యం ఒక పరిశ్రమ అతనికి, గంజాయి దందా ఒక పరిశ్రమ అతనికి, అక్రమ మైనింగ్ ఒక పరిశ్రమ అతనికి, ఆడవాళ్ళు కిడ్నాపులు చేసేసి వేరే రాష్ట్రాలకు పంపడం ఒక పరిశ్రమ అతనికి. ఆ పరిశ్రమలకి ముందు ఆటంకం కలగకుండా ఉండాలి అని అంటే ఈ పెట్టుబడులు ఏవి రాకుండా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలు అయిపోవాలి అనే ఉద్దేశం. అతని చేసిన తప్పిదం వల్ల పీపీఏలు రద్దు చేయడం వల్ల ప్రజల సొమ్ము, పన్ను రూపంలో చెల్లించిన సొమ్ముని దాదాపు 10,000 కోట్లు ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇది వాళ్ళు చేసే పనులు. పరిశ్రమలు తీసుకొస్తుంటే, పెట్టుబడులు తీసుకొస్తుంటే వాళ్ళ పేటీఎం బ్యాచ్తో ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా వాళ్ళ ద్వారా జరిపిస్తూ ఉన్నారు. ఇదెక్కడ చండాలమో మాకు అర్థం కావట్లే. ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో, ఈ చండాలం ఏంటో మాకు అర్థం కావట్లే, ప్రజలకు కూడా అర్థం కావట్లే. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టే నాయకుడు ఒకళ్ళు ఉన్నారు, అదే నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం
మీ కళ్ళలో ఆత్మలు కనపడతాం కాదు, చంద్రబాబు నాయుడు గారు కనపడతా ఉన్నారనే విషయం మా అందరికీ కూడా తెలుసు. సుగాలి ప్రీతి అంశాన్ని పవన్ రాజకీయంగా వాడుకున్నారని జై భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ ఆరోపించారు. 16 నెలలైనా న్యాయం జరగలేదన్నారు. సుగాలి ప్రీతి తల్లి అడిగితే కనీసం సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల ద్వారా సుగాలి ప్రీతి ఘటన జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేసి 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 అలసిపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అభన్న హస్తం తనని దగ్గర తీర్చుకున్నప్పుడు చాలా ఆనందపడింది ఆ తల్లి. ఆనందపడి నాకు ఒక న్యాయం దొరుకుతుంది అని ఆనందపడింది. చివరికి 16 నెలలైన న్యాయం దొరకకపోతే కొంచెం ఒక మాట మాట్లాడింది, ఇంకా న్యాయం జరగలేదేంటి సార్ నాకు అని. ఇక మొదలుపెట్టారు వేట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, అరిచినటువంటి అరుపులు నావి కాదండి. వెధవలు ఎవడరా మీరు అధికారంలో ఉండి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు అని మాట్లాడింది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారే. నేను వారిని అడుగుతున్నా, కేసు ఎంతవరకు వచ్చింది సార్? సరే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏం జరగల అకార్డింగ్ టు యూ. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత వీళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంటి సార్? వీళ్ళు కూడా ట్రైబల్ పీపులేగా. పోని తల్లి ట్రైబల్ కాదు మీ అకార్డింగ్ టు యూ. పాప అయితే ట్రైబేగా. సుగాలి ప్రీతి అని ఆ పాప ట్రైబ్ అని మీరే అంగీకరించారుగా. మరి వాళ్ళకి న్యాయం చేయరా సార్? సుగాలి ప్రీతి పాప ట్రైబే కదా సార్. మరి ఎప్పుడు సార్ న్యాయం జరుగుతుంది ఆ పాపకి? ఎప్పుడు సార్ సిబిఐ వస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పగా ఏం చేశారయ్యా అంటే, పాత సీసాలో ఉన్న సారాయిని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేశారు. పాత సీసాలో ఉన్న సారాయిని తెచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేసి సీల్ వేసేసారు. ఎందుకంటే మనం లెక్కర్ మాఫియా మందే కదా, సీల్ వేయటం అలవాటే కదా. లూజ్ బాటిల్స్లో సీల్ వేసి పడేశారు. సీల్ వేసి పడేసి డేటెడ్ 24/9/2025 జీవోఎంఎస్ నెంబర్ 141 అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ కేసుని. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థలో ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ తమ బ్రైడల్ జ్యువెలరీ షోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ షోరూంలో ప్రారంభించారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ షో 8వ నవంబర్ నుండి 16 నవంబర్ 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఇతివృత్తం ద్వారా భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయి. భారతదేశంలో వివాహం అనేది రోజుల తరబడి చేసుకునే అతిపెద్ద వేడుక. నేటి వధువు కోసం మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పింది. తన వివాహం తనకెప్పటికీ సుమధురమని భావించేలా షో దివే సందేశంతో ముందుకు వచ్చింది. కొత్త పెళ్లి కూతురు అందచందాల నుండి పొందిన ప్రేరణతో విస్మయపరిచే ఆభరణాల సేకరణలను ఈ ప్రచారంలో భాగంగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రదర్శిస్తోంది. అంతేకాకుండా మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాలు మరియు హస్త కళారూపాల ఆభరణాల బ్రాండ్ డివైన్, వజ్రాభరణాల బ్రాండ్ మైన్, అన్కట్ వజ్రాభరణాల బ్రాండ్ ఎరా మొదలైనవి కూడా ఈ ప్రచారంలో చోటు చేసుకున్నాయి. భాగంగా భారతదేశ వ్యాప్తంగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకి అందించడం జరుగుతోంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 12 నాణ్యమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు వజ్రాభరణాలపై 100% విలువ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. గోల్డెన్ డైమండ్స్లో ఈరోజు నవంబర్ 8 నుంచి 16 వరకు బ్రైడల్ జ్యువెలరీ షోని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ షోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంప్లీట్గా వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని మనకి ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో లాట్ ఆఫ్ వెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఆ వెడ్డింగ్స్కి ఒక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి ఏదైతే వివాహ ఆభరణాలు కావాలో ఆభరణాలు మన గోల్డ్లో కానీ, డైమండ్, ఫిష్, ఐథ్రిక్స్ డివైస్లో అన్నింటిలో మనం ఈ మోడల్స్ అనేది పెట్టడం జరిగింది. సో లాట్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర ఉందండి. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటే, సో ఈ లాంచింగ్కి మా వెల్విషర్స్ ఎవరితో బాగా స్పెషల్గా ఈ షోకి లాంచ్ చేయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ మేడం. సో ఈ యొక్క అవకాశం అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ మోనికా సాయి. మలబార్ గోల్డెన్ డైమండ్స్ బ్రైడల్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేసింది. ఆబ్వియస్లీ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకు గుర్తొచ్చేది జ్యువెలరీ. సో మలబార్ గోల్డెన్ కలెక్షన్ నవంబర్ 8 నుంచి నవంబర్ 16 వరకు
మన ముందుకి మనకి ఇష్టమైన బ్రైడల్ కలెక్షన్ ని తీసుకొచ్చేసింది. సో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు యాంకర్ జానుని. సో ఇవాళ నేను మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్కి వచ్చేసాను అనమాట. సభ్యత, సంస్కృతి, సంప్రదాయం కలగలిపిన మన మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈరోజు బ్రైడల్ జ్యువెలరీని లాంచ్ చేస్తున్నారండి. సో లాంచింగ్ ఈవెంట్ 9 days అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. November 8th నుంచి November 16th వరకు ఈ షో అయితే కంటిన్యూ అవబోతోంది. సో లాట్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్ అయితే ఉంది. ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మన అమ్మాయిలు ముద్దుగుమ్మలకి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు. విత్ హ్యూజ్ బ్రాండ్స్ లైక్ డివైన్ మైన్, ఎరా అండ్ ఎథనిక్ కలెక్షన్స్ లో చాలా బ్రైడల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. విత్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరి కోసము కూడా. సో చాలా అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారు. సో ఈ అవకాశం మళ్ళీ రాదు. సో గుర్తుంచుకోండి, November 8th నుంచి 16th వరకు ఈ షో అయితే జరగబోతోంది. సో బ్రైడల్ జ్యువెలరీ షో అయితే లాంచ్ అయింది. సో ఈ క్యాప్షన్ వచ్చేసి షో ద వే ఆఫ్ మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. 2203 కోట్ల రూపాయల పెట్టుబడితో కుప్పంలో 10 సంస్థల ఏర్పాటుకు శ్రీకారం. తిరుపతి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం. ఎర్రచందనం చెట్టు కొట్టాలంటే భయపడే పరిస్థితి తెస్తామని వెల్లడి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనదాస కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. కురబలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా నిలబడ్డారని వ్యాఖ్య. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.